హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో జుజనీస్తో సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్ ఎలా చేయాలో చెప్తానండి. వీటిలో మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. మెయిన్ కిడ్స్ కూడా చాలా అంటే చాలా హెల్దీ. పిల్లల్లో డైజెషన్ అది బాగా అవ్వడానికి ఈ జుజనీస్ అనేవి బాగా యూజ్ అవుతాయండి. అదేవిధంగా కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి, నెక్స్ట్ గుండెని కూడా హెల్దీగా ఉంచడానికి ఈ జుజనీస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిని పెద్దవాళ్ళు డైరెక్ట్ పచ్చిగా తినొచ్చండి. బట్ చిన్నపిల్లలకి వచ్చేసరికి కొంచెం బాయిల్ చేసి ఇవ్వాలి. సో పిల్లలు బాయిల్ చేసినా తినట్లేదని చెప్పి ఈ విధంగా ఫ్రై చేశానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. సో దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఒక జుజిని తీసుకుని వాటిని అంచుల చివరలు కట్ చేసుకోండి. సో మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో కట్ చేసుకోండి. వీటిలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సమ్మర్లో వీటిని బాగా ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాకుండా దీనిలో మెయిన్ పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా కాల్షియం, ఐరన్, జింక్, వైటమిన్ సి, కే, బి6, మెగ్నీషియం, పొటాషియం అనేవి ఎక్కువగా ఉన్నాయండి ఇందులో. వీటిని సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇందులో ఎక్కువ 80-90% వరకు నీరు ఉండడం వల్ల మెయిన్ బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది అన్నమాట. కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా ఈ జుజునీస్ని తీసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ఈ విధంగా డీప్ ఫ్రై చేయడం కన్నా స్టిర్ ఫ్రై చేసుకుంటే ఇంకా హెల్దీ అండి. బట్ పిల్లలు తినకపోవడం వల్ల నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. సో మనకి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి కాబట్టి ఒకటైతే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. కొద్దిగా ఫస్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ ఉప్పు, కారం, అదేవిధంగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ అయినా వేసుకోండి. నెక్స్ట్ అందులో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వద్దు అంటే స్కిప్ చేసుకోండి. 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా మిరియాల పౌడర్, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఓకేనా. సో అందులో 1 స్పూన్ వరకు వాటర్ అనేది వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఆ బియ్యం పిండి కోటింగ్ అనేది మొత్తానికి బాగా పడుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా వేసి బాగా కలపండి. ఇలా కలిపిన వాటిని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. సో వేసిన వెంటనే కదపకుండా ఒక 3 మినిట్స్ పాటు అలా వదిలేయండి. నెక్స్ట్ 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా రివర్స్ చేయండి. ఓకేనా. మరొక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఓకేనా. అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ బరువు తగ్గాలనుకునేవారు ఈ జుజినీని తీసుకుంటే చాలా హెల్దీ అండి. ఇందులో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయండి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ జుజినీని తీసుకోవడం చాలా మంచిది. ఓకేనండి. అదేవిధంగా డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.